నమస్తే అండి. ఇండియన్ బడ్జెట్ 24-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూపాయి రాక, రూపాయి పోక అని చెప్పి 2 విధాలుగా ఉంటుంది. రూపాయి రాక అంటే మనకి ఆదాయం అనేది ఏ విధంగా వస్తుంది, రూపాయి పోక అంటే ఖర్చు అనేది ఏ విధంగా వెళ్తుంది అనేది. ఇది ఒక రూపాయికి వచ్చేసి పైసల్లో లెక్కిస్తారండి. మొత్తం మనకి రూపాయి రాకలో 27 పైసలు అనేది అప్పులకి, 19 పైసలు అనేది ఆదాయ పన్ను రూపంలో మనకు రావడం జరుగుతుంది. 18 పైసలు అనేది జీఎస్టీ మరియు ఇతర పన్నులు, 17 పైసలు అనేది కార్పొరేషన్ ట్యాక్స్ అనేది, 9 పైసలు అనేది పన్నేతర రాబడి అనమాట. ఈ రూపాయి రాకకు సంబంధించి మొత్తం ఈ టాప్ 5 ఈ 5 స్లాబ్లను గుర్తుపెట్టుకోండి. అప్పులు, ఆదాయము, జీఎస్టీ, కార్పొరేషన్ ట్యాక్సెస్, పన్నేతర రాబడి. ఈ 5 డిసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమని చెప్పి మనకి గ్రూప్ 2, గ్రూప్ 3లో వచ్చే ఆస్కారం ఉందన్నమాట. నెక్స్ట్ రూపాయి పోకకు సంబంధించి, పోక అంటే ఖర్చుకు సంబంధించి 21 పైసలు అనేది పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల వాటా అనమాట. రాష్ట్రాలకి చెల్లించే తిరిగి చెల్లింపులకు సంబంధించి 21 పైసలు సూచిస్తుంది. 19 పైసలు అనేది వడ్డీ చెల్లింపులు, మనం వరల్డ్ బ్యాంక్ నుంచి, ఇతర బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి అసలుకి వడ్డీ చెల్లించే విధంలో 19 పైసలు అనేది వడ్డీ రూపంలోను, 16 పైసలు అనేది కేంద్ర రంగ పథకాలు, డైరెక్ట్ కేంద్ర రంగ పథకాలకు 16 పైసలు అనేది, 9 పైసలు ఆర్థిక సంఘం బదిలీలు, 15 ఆర్థిక సంఘం, 16 ఆర్థిక సంఘానికి సంబంధించి ఆర్థిక బదిలీలను సూచిస్తుంది. 9 అనేది ఇతర వ్యయం అనమాట. ఈ టాప్ 5 21, 19, 16, 9 ఈ 5 గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. రూపాయి రాకకు సంబంధించి 5, రూపాయి పోకకు సంబంధించి 5 ఇవి రానున్న గ్రూప్ 2, గ్రూప్ 3లో వచ్చే ఆస్కారం ఉందన్నమాట.